ఈ రకంగా కార్తీక మాసంలో దామోదర దీపము అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఈరోజు మనం ఒంగోలు పట్టణంలో ఎప్పుడో శాతవాహనులు మౌర్యుల కాలం నుంచి ఒంగోలు పట్టణం ప్రసిద్ధి. చదలవాడ, త్రిపురాంతకం, భైరవకోన ఇటువంటి మహాపుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ప్రాంతం. ఎందరెందరో మహనీయులు మహాత్ములు కాలు పెట్టినటువంటి చోటు. అదేవిధంగా ఇందాక మన వాళ్ళందరూ చెప్తూ ఉంటున్నారు, ఒంగోలు గిత్తలు అని అంటే సాక్షాత్తు నందీశ్వరుడు. ఎక్కడో బ్రెజిల్లో 40 కోట్లు 70 కోట్లు పలికినటువంటి ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి మన జాతి సంపద, తెలుగు జాతి అనగానే ఒంగోలు గిత్త గుర్తుకొస్తుంది. ఆ రకంగా ఇటు ఆధ్యాత్మికంగాను ఇటు సామాజికంగాను ఎంతో సమున్నతంగా ఉన్నటువంటి ఈ ఒంగోలు పట్టణంలో ఈటీవీ ద్వారా ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మీకందరికీ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లభించాలని చెప్పి సంప్రార్థన గావిస్తూ, మీరందరూ నిత్యము నేను చెప్పేటువంటి అంశాలన్నీ స్మరణ చేస్తూ జీవనాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.